దైవజనుల శుభాకరానికి అలాగే సందీపానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంతోషించాల్సిన దినం ఏంటంటే ఈరోజు దేవుడు మరి చెల్లి శాంతిని కామేష్ను ప్రేమించి ఇచ్చిన కుమారుడు నిహాల్ రాయని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాను. మరి కామేష్ ఇక్కడ లేకపోయినప్పటికీ శాంతి మరి వారి యొక్క కుటుంబాన్ని బట్టి వారి తల్లిదండ్రులు వారు చేస్తున్న యొక్క జన్మదిన కూడికను బట్టి మరి ప్రభుకి మహిమ కలగాలి. ఎందుకంటే ఈ యొక్క రోజు మనము అందరం కూడా వచ్చిన రీతి ఏంటో మనకు తెలుసు. దేవుడి సంవత్సరం మరి ఆ బిడ్డను ప్రేమించి రెండో యొక్క దయాకరితాన్ని నిహాల్ రాయ్కి దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే ప్రియులారా, మరి దేవుని వాక్యం ఈ రకంగా తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో మరి 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే భక్తుడైన యెషయా ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి వడిలో కూర్చుండను మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. ఇక్కడ ఎందుకు యెషయా భక్తుడి యొక్క మాటను తెలియజేస్తున్నాడంటే, గర్భమును కూర్చుని మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, ఈ రోజు దేవుడి ఈ కుటుంబానికి మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, అనుకోవచ్చు నిహాల్ రాయ్కి ఒకప్పుడు చాలా బలహీనత కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థించేవారు. తల్లి మరి శాంతి చాలా విశ్వాసవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. ఎందుకంటే మా సంఘంలో కూడా చక్కని పాటలు పాడుతూ ఎంతగానో దేవుని సంఘానికి వస్తూ ఎంతో విశ్వాసపడే జీవితాన్ని ఆ బిడ్డ నడిచేయగలిగిన స్థితి ఆ శాంతికి ఉంది. అందుకే దేవుడి కుటుంబంలో నిహాల్ రాయ్కి మరి బలహీనత కలిగినప్పటికీ కూడా దేవుడు ఈ రోజు చక్కని ఆరోగ్యాన్ని నిహాల్ రాయ్కి దేవుడు అనుగ్రహించాడు. మరి కామేష్ కూడా మా సంఘంలో వివాహం చేసినప్పుడు నేను మరి తెలియజేస్తాను, ఎప్పుడు కూడా సంఘం మానేవాడు కాదు కామేష్. మరి ఏ కార్యక్రమాలైనా ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం, మరి క్రిస్మస్ దినాలు మాకు వస్తున్నాయి, మరి పాంప్లెట్స్ పంచి పెడతాకి మరి ఎన్ని పనులున్నా మరి పనులు మానుకుని మరి కామేష్ దేవుని పరిచయం చేసేవాడు. మరి ఈ రోజు ఆ లోటు మాకు మరి తీరింది. మరి దేవుడు ఆ బిడ్డ ఎక్కడున్నా సరే ఒక ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ స్థిరపడాలని నేను ఆ బిడ్డను గురించి కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, గర్భంలో కూర్చుని మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, మీరు తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట మీరు వినండి అని ఇక్కడ భక్తుడైన యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మాట వింటే దేవుడు అంటూ ఉన్నాడు, నిహాల్ రాయ్ని ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నిహాల్ రాయ్ని నేను చక్కని ఆరోగ్యాన్ని నేను కలుగజేస్తాను అని దేవుడు ఈ రోజు యెషయా భక్తుడి ద్వారా చక్కగా చెప్తూ ఉన్నాడు. అందుకు అంటూ ఉన్నాడు, నీకు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నేను విడిచిపెట్టను అంటూ ఉన్నాడు దేవుడు ఈ రోజు. ఎందుకంటే కుటుంబ పరముగా మరి తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డను దేవుని చేతికి అప్పగిస్తారో, ఎప్పుడైతే ఆ కుటుంబస్తులు ప్రార్థన చేసి దేవుని చేతికి, అయ్యా నాకు ఇచ్చిన కుమారుని పట్ల నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుమారుని కనికరించు అని తల్లి తండ్రి ప్రార్థన చేస్తారో, ఎక్కడా కూడా అటువంటి కుమారులు ఈ రోజు ఎక్కడా కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరు కూడా పాడైపోలేదు. ప్రార్థించిన ఆ కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడే సంఘముగా ఉండాలి. అందుకే విలాప వాక్యంలో చెప్తూ ఉంటాడు, నీ పసిబిడ్డల కొరకు నువ్వేమి చేయాలి